ఎప్పుడూ నాకెందుకు కష్టాలు వస్తున్నాయి అని బాధపడుతున్నారా? వాస్తవానికి కష్టాలు ఎందుకు వస్తాయి అనంటే మనం చెప్పుకుంటాం గ్రహస్థితి అనుకూలత లేదు, అందువల్ల నీకు కష్టాలు వస్తున్నాయి అని. ఎస్, వాస్తవమే. అయితే కష్టాలు దేనికి వస్తాయి? మనం కూర్చుని బాధపడమని లేదా ఒక మూల కూర్చుని ఏడమ్మని కష్టాలు కాదు. ఈ కష్టాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనే స్థితి మనకి రావాలి. అంతేగాని నాకు కష్టం వచ్చింది, ఎప్పుడు నాకే కష్టాలు వస్తాయి అని బాధపడుతూ కూర్చుంటే మీకు మంచి సమయం రాదు. ఈ కష్టాలు మనని మరింత అద్భుతంగా మనని తీర్చిదిద్దడానికి ఈ కష్టాలు వస్తాయని ఎంతమందికి తెలుసు? కాబట్టి ఎక్కువ కష్టాలు పడుతున్నాడు అంటే రాబో కాలంలో అంత ఆనందకరమైన జీవితం ఉంటుంది అని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి చేసే తప్పు ఏమిటి అని అంటే, నా టైం బ్యాడ్ జరుగుతూ ఉంది, నాకు బ్యాడ్ టైం జరుగుతూ ఉంది, కాబట్టి నేనేమి చేయలేను, ఏది చేసినా కలిసి రాదు అని నిరాశతో ఉంటూ ఉంటారు చాలామంది. వాస్తవానికి అది బ్యాడ్ టైం అని మీరు క్రియేట్ చేసుకుంటే ఎలా? అది బ్యాడ్ టైం కాదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు ఏ పని పైనైనా 1-2 సార్లు గనక చేస్తే తప్పకుండా నీకు సక్సెస్ వస్తుంది. కానీ ఆ టైంలో ఒక ఫెయిల్యూర్ రాగానే ఇంకా నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, అందుకే ఫెయిల్యూర్ అయ్యాను, నేను సక్సెస్ కాలేకపోయాను, అందుకని నేను చేయలేను అని నిరాశపడిపోతూ ఉంటారు. వాస్తవానికి ఆ టైంలో 1-4 సార్లు మీరు చేయవలసిన పరిస్థితి వస్తుంది. 100% 5వ సారైనా మీరు 100% ఎఫెక్ట్ పెడితే మీకు డబ్బు వస్తుంది, ఆనందం వస్తుంది, మీ కోరుకున్న స్థితి మీకు లభిస్తుంది. అందుకని కష్టకాలం వచ్చింది అంటే, కష్టాలు పడుతున్నారు అంటే మీకు రాబో కాలంలో సుఖాలు ఉన్నాయి అని అర్థం. కానీ ఈ కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు కష్టం వచ్చిందని మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు, ఇంకా మానసికంగా నలిగిపోతారు, అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి కష్టం వచ్చిందంటే మనకేదో గుణపాఠం చెప్పి మనకు నేర్పించడానికి వస్తుంది అని చెప్పి మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి. కర్మ పరిపక్వత అవుతుంది, నా కర్మ చేసుకున్న కర్మ తొలగిపోతుంది, కాబట్టి నాకు మంచి రోజులు వస్తున్నాయి, దానికోసం నేనేం చేయాలి అని ఆలోచించి మీరు తపన చెందుతూ మీరు దేనిపైన ఎన్నుకున్నారో, ఏ బిజినెస్ అయితే, ఏ రంగం అయితే ఎన్నుకున్నారో ఆ రంగం పైన మీరు నమ్మకంతో మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా విజయం వస్తుంది. ఆ విజయం మరలా మీరు వెనక్కి తిరిగి చూడకుండా అద్భుత ఫలితాలను ఇస్తుంది. డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది.